సినిమా ఇండస్ట్రీలో తండ్రి వారసత్వాన్ని నిలబెట్టాలంటే చాలా కష్టం అన్నమాట. అది ఎంత కష్టం అంటే కత్తి మీద సాము లాంటిది. అది కొంతమందికి మాత్రమే సాధ్యం, అందరికీ సాధ్యం కాదు. అలాగా సుసాధ్యాన్ని కూడా సాధ్యం చేసిన హీరోలు తెలుగు ఇండస్ట్రీలో కొంతమంది మాత్రమే ఉన్నారు. సీనియర్ హీరోలల్లా బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్. రెండో జనరేషన్లో ఉన్న హీరోలల్లా మహేష్ బాబు. సీనియర్ ఎన్టీఆర్ మనవడుగా జూనియర్ ఎన్టీఆర్. అల్లు అరవింద్ పేరును నిలబెట్టింది అల్లు అర్జున్. అదే కోవకు చెందిన హీరో మరొకరు ఎవరంటే రామ్ చరణ్. వీళ్ళందరూ కూడా తండ్రి వారసత్వాన్ని నిలబెట్టిన తనయుళ్ళు అన్నమాట. అయితే ఇక్కడ మనం స్పెషల్గా చెప్పుకోవాల్సింది ఎవరి గురించి అంటే రామ్ చరణ్ గారి గురించి చెప్పుకోవాలండి. మార్చి 27వ తారీఖున 41వ వసంతానికి అడుగుపెట్టిన రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా తెలుగు రాష్ట్రాలనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతని అభిమానులు వాళ్ళ ఇంట్లో ఒక వ్యక్తికి పుట్టినరోజు జరుపుకున్నంత ఆనందంగా రామ్ చరణ్ గారి బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నారండి. ప్రపంచవ్యాప్తంగా కాకుండా సోషల్ మీడియా నుంచి మారుమూల గ్రామం వరకు చరణ్ నామ స్మరణమే వినిపించిందన్నమాట. అంటే రామ్ చరణ్ గారి బర్త్డే రోజున. కొంతకాలంగా రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది మూవీ ఒక స్పోర్ట్స్ డ్రామా కథగా ఈ సినిమా కోసం రామ్ చరణ్ అభిమానులు రెండు కళ్ళతో ఎదురు చూస్తున్నారన్నమాట. ఈ సినిమాకి అంత క్రేజ్ ఎందుకు ఏర్పడిందంటే ఈ రోజులలో ప్రతి ఒక్కరికి కూడా ఎంత క్రేజో మనందరికీ తెలుసు. మేము అభిమానించే హీరో, మా హీరో ఒక క్రికెటర్గా రామ్ చరణ్ తన 16వ మూవీలో నటిస్తున్నాడన్న సంగతి తెలిసిన కానుంచి ఈ సినిమా పైన పిచ్చ క్రేజ్ అనేది పెంచుకున్నారండి అభిమానులు. ఆ సినిమాకు సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా కానీ మొట్టమొదటిగా ఎదురు చూసేది ఎవరంటే రామ్ చరణ్ గారి అభిమానులే అన్నమాట. ఎందుకంటే ఒక గ్రామీణ ప్రాంతంలో క్రికెట్ క్రీడ. పెద్ద సినిమాలో మా అభిమాన హీరో తన పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో అని చెప్పి 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారండి రామ్ చరణ్ గారి అభిమానులు. చరణ్ బ్యాటు పట్టుకొని సిక్సర్లు కొడతా ఉంటే చూడాలని అభిమానులు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారన్నమాట ఆ సినిమా కోసం. అందుకనే ఆ సినిమాకు సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా కానీ సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుందన్నమాట. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా 40 సంవత్సరాలు పూర్తి చేసుకుని 41వ సంవత్సరంలో అడుగు పెడుతున్న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా దాదాపు 45 సెకండ్ల ఒక గ్లిమ్స్ ని రిలీజ్ చేశారండి దర్శకుడు బుచ్చిబాబు. అప్పటిదాకా రామ్ చరణ్ ఫ్యాన్స్ ఏమనుకున్నారంటే ఈ సినిమా మొత్తం కూడా ఎక్కువ క్రికెట్ గురించి ఉంటుందని చెప్పి అనుకున్నారు అనమాట. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ దర్శకుడు బుచ్చిబాబు స్థాన కండలు తిరిగిన ఒళ్ళుతో గ్రామీణ ప్రాంతంలో మరొక క్రీడను చూపించిండండి. ఆ క్రీడ ఏంటంటే కుస్తీ ఫైట్. ఈ గ్లిమ్స్ లో రామ్ చరణ్ గారు ఏ విధంగా ఉన్నారంటే రామ్ చరణ్ గారిని చూడటానికి ఈ రెండు కళ్ళు సరిపోవన్నమాట. మెలుకలు తిరిగిన కండలు, ఆంజనేయ స్వామి భక్తుల్లాగా రామ్ చరణ్ ఒక గద పట్టుకొని అతను నడిచి వస్తా ఉంటే అబ్బో ఆ సీన్ చూడాలంటే అద్భుతం, అమోఘం అనే చెప్పొచ్చు అనమాట. అంతేకాకుండా రామ్ చరణ్ ఈ గ్లిమ్స్ లో ఒక కుస్తీ ఫైటర్ గా తన పర్ఫార్మెన్స్ మాత్రం అదిరిపోయిందని చెప్పొచ్చు అనమాట. కండలు తిరిగిన కుస్తీ ఫైటర్ లాగా, మల్ల యుద్ధానికి సిద్ధపడుతున్న యోధుడిలాగా, అంతేకాకుండా ఒక ఆంజనేయ స్వామి భక్తులా కానొచ్చిందండి రామ్ చరణ్ ఈ గ్లిమ్స్ లో. రామ్ చరణ్ కండలు తిరిగిన బాడీతో ఒళ్లంతా మట్టి పూసుకొని ఇక కుస్తీ ఫైట్ కు సిద్ధపడిన యోధుడిలాగా కనిపించిందనమాట. ఎప్పుడైతే సోషల్ మీడియాలో ఈ గ్లిమ్స్ అనేది విడుదలైందో ఆ గ్లిమ్స్ చూసిన అభిమానులు ఇక వాళ్ళ ఆనందానికి అద్దులు లేవన్నమాట. రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ కి రామ్ చరణ్ ఆ కండలు తిరిగిన బాడీతో కనిపించిన తర్వాత ఇక సోషల్ మీడియాలో రామ్ చరణ్ అభిమానులు వాళ్ళ ఆనందమే ఆనందం అన్నమాట. ఈ సినిమా పైన ఇంతకు ముందు ఉన్నదానికన్నా క్రేజ్ అనేది ఇంకొక 100 రెట్లు పెరిగిందని చెప్పొచ్చు అనమాట. ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఏమంటున్నారంటే ఏప్రిల్ 30వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా రామ్ చరణ్ థియేటర్లో గర్జించటం ఖాయం అన్నట్టుగా సోషల్ మీడియాలో వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారన్నమాట. మొట్టమొదటిగా ఈ వీడియోలో నేను చెప్పింది ఏంటంటే తండ్రి ఆశయాలను, తండ్రి ఆశలను అనుగుణంగా జీవితంలో తన అనుకున్నట్టుగా ఎదుగుతాడో అప్పుడండి తండ్రికి నిజమైన ఆనందం. ఇప్పుడు రామ్ చరణ్ గారిని చూసిన తర్వాత, రామ్ చరణ్ గారి ఎదుగుదలను చూసిన తర్వాత తండ్రి అంటే మెగాస్టార్ చిరంజీవి గారికి అసలైన ఆనందం కలిగిందటండి. ఎందుకంటే ఒక కొడుకు ఎదుగుదలను చూసిన తండ్రికి మొట్టమొదటిగా ఆనందం ఎక్కడ కానొస్తుందో తెలుసా? తన కళ్ళల్లోనూ తన గుండెల్లోనూ ఆనందం అనేది కానొస్తుందండి. ఎందుకంటే తనకులాగే
కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు, నా కొడుకు ఈ రోజున కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు అనే ఒక ఆనందంతోనే మెగాస్టార్ చిరంజీవి గారు ఈ నెల మార్చి 27వ తారీఖున రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా ఎమోషనల్గా ఒక ట్వీట్ అనేది చేసిందండి. ఆ ట్వీట్ సారాంశం ఏంటంటే, ఎప్పుడైతే తండ్రి ఆశించినంత ఇదిగా కొడుకు తన జీవితంలో ఎదుగుతాడో ఆ ఎదుగుదలని చూస్తే చాలు, తండ్రి అనేవాడు ఆ ఎదుగుదలని చూస్తే చాలు, ఇంకంతకన్నా వేరే వరాలు వద్దు, వేరే ఇక ఆశలు వద్దనమాట. ఆ కొడుకు ఎదుగుదల తండ్రి కంటితోని చూస్తే చాలు అనే విధంగా అర్థం వచ్చేటట్టుగా ఎమోషనల్గా ట్వీట్ అనేది చేసిందండి. అందుకనే మెగాస్టార్ చిరంజీవి గారు రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా ఈ నెల మార్చి 27వ తారీఖున అతనే కొంతమంది అనాథలకు భోజన కార్యక్రమం పెట్టిండండి. అతనే స్వయంగా వడ్డిస్తూ, అసలు ఈ రోజులలో ఒక సినిమా హీరో పుట్టినరోజు చేసుకోవాలంటే ఓ పెద్ద హడావుడి చేస్తారండి. అంతేకాకుండా తన అభిమానులు కూడా హీరో చేసుకునే సెలబ్రేషన్ కన్నా అభిమానుల హడావుడి ఎక్కువ ఉంటుందన్నమాట. కానీ చాలా సింపుల్గా కొంతమంది కన్నా కడుపు నింపుదామన్న ఉద్దేశంతోనే మెగాస్టార్ చిరంజీవి గారు కొంతమందికి భోజన కార్యక్రమం అనేది ఏర్పాటు చేసింది. ఒక విశేషం ఏంటంటే అతనే స్వయంగా వడ్డిస్తూ, అంతేకాకుండా ఈ మధ్యకాలంలో తెలంగాణ ప్రభుత్వం మెగాస్టార్ చిరంజీవి గారిని గౌరవిస్తూ ఎన్టీఆర్ అవార్డు అనేది ఇచ్చారండి. దాంతోపాటు ఒక 10 లక్షల రూపాయలు చిరంజీవి గారికి ఇచ్చారనమాట. అదే రోజున అదే 10 లక్షల రూపాయలను కొంతమందికి ట్రస్ట్కి చిరంజీవి గారు డొనేషన్ కింద ఇచ్చిండండి. కొడుకు ఎదుగుదల తండ్రిగాను చూసిండంటే, అంటే తన కళ్ళ ముందే కొడుకు ఎదుగుతూ ఉంటే ఇక ఆ ఆనందం అనేది, ఆ ఆనందానికి హద్దులు లేవన్నమాట. అంత ప్రతోత్సాహంతో, అంత ఆనందంతో చిరంజీవి గారు రామ్ చరణ్ గారు ఎదుగుదల చూసిన తర్వాత, ఎందుకంటే రామ్ చరణ్ గారికి కోట్లాది మంది అభిమానులు, ఆ అభిమానాన్ని సంపాదించుకోవాలంటే మామూలు విషయం కాదనమాట. రామ్ చరణ్ గారు ఎదుగుదల చూసిన తర్వాత ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారికి అసలైన ఆనందం కలిగిందనమాట. అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి గారి కోరిక కూడా నెరవేరిందండి ఒకటి. అదేంటంటే తన కుటుంబానికి సంబంధించి ఒక మనవడు కావాలని చెప్పి ఈ మధ్యకాలంలో మెగాస్టార్ చిరంజీవి గారు తన కోరికను వ్యక్తం చేసిన సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఆ కోరిక కూడా నెరవేరటంతో, ఈసారి ఆ కోరిక కూడా నెరవేరటంతో ఇక మెగాస్టార్ చిరంజీవి గారికి వేరే కోరికలు ఏమీ లేవాటండి. రామ్ చరణ్ గారు ఎదుగుదల చూసిండు, రామ్ చరణ్ గారి ద్వారా వంశధారకుడు కూడా వచ్చిందనమాట. అంటే మెగాస్టార్ చిరంజీవి గారికి మనవడు కూడా వచ్చిందనమాట. ఇదండి ఈరోజు వీడియో. మా వీడియోని చాలా మంది చూస్తున్నారు, కానీ చాలా మంది చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళిపోతున్నారండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్లు లెక్క. అలాగే ఈ వీడియో పైన మీ అమూల్యమైన కామెంట్ తెలపండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరోసారి మరో వీడియోతో మళ్ళీ వస్తా. నమస్తే.